సర్వీస్ చేస్తున్నటువంటి మన సిగా విజయ్ కుమార్ అన్న సుప్రజ హాస్పిటల్ నాగోల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గారు మన కొరకు మన 150వ మీటింగ్లో మన కొరకు తను ఏం చెప్పాడు. ఆల్రెడీ మనం గత చాలా సందర్భాలలో ఆయన ఒక మంచి హృదయం ఏంటి, మన సమాజంలో బీద బడుగు వర్గాల్ని ఎంతమందిని ఆయన వైద్య ఖర్చుల నుండి ఆయన సేవ్ చేయగలిగాడు, ఎంతమంది ఆర్థిక విచ్ఛిన్నాన్ని కాపాడగలిగాడో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అదే దోవలో మన జీబీఎన్ కుటుంబాల సభ్యులకు కూడా తను ముందుకొచ్చి ఇచ్చిన ఒక చిన్న మాటని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏం సాధించాలన్నా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండే క్రమంలో నా వంతు నేను సహాయం చేయడానికి నా దగ్గర ఒక చిన్న అసెట్ ఉంది. కాబట్టి ఈ 150వ జీబీఎన్ మీటింగ్ సందర్భంగా ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ కమిట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడున్న సుప్రజ హాస్పిటల్లో కానీ ముందు పెట్టబోయే సుప్రజ హాస్పిటల్లో కానీ జీబీఎన్ సభ్యులందరికీ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తారు ఈరోజు నుంచి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు, మీ పిల్లలు, మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా, ఫాదర్ మదర్ వాళ్ళకు కూడా మీ ఉమ్మడి కుటుంబంలో ఉచిత కన్సల్టేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ మీద 50% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు మనం లేటెస్ట్ ఎంఆర్ఐ కూడా తీసుకుంటున్నాం. దాదాపు 6,50,00,000 ఎంఆర్ఐ సిమెంట్స్ కంపెనీ. అది ఇంకొక 45 డేస్లో వస్తుంది. జర్మనీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన దగ్గర లేని ఎక్విప్మెంట్ కానీ లేదా లేని ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా లేవు. ఈరోజు సుప్రజ హాస్పిటల్ అనేది ఈక్వల్ టు యశోద, కామినేని, కిమ్స్. సో కాబట్టి సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, 50% డిస్కౌంట్స్తో మీకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లస్ మీ మేడం వల్ల మదర్ ఫాదర్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మన ఫాదర్ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందో మన వయసు వల్ల ఫాదర్ మదర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంట్లో అనవసరంగా మళ్ళీ అంటే కర్రీలలో కారం ఎక్కువైతుంటుంది, ఉప్పు ఎక్కువైతుంటుంది వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు. సో కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు, మీ ఫాదర్ మదర్కి, మీ మేడం వాళ్ళ ఫాదర్ మదర్ కూడా సుప్రజ హాస్పిటల్లో ఉచిత కన్సల్టేషన్ 50% డిస్కౌంట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. మీ జీబీఎన్ కంటిన్యూ అయ్యేంత వరకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ 150 మీటింగ్కి. థ్యాంక్ యూ సో మచ్. అది మన కొరకు 150 మీటింగ్లో అన్న ఇచ్చిన వాగ్దానం. దాని గురించి మేము అనేక సందర్భాలలో మాట్లాడుకోవడం జరిగింది. ఏ కండిషన్స్లో ఎట్లా ముందుకు వెళ్ళాలని అనేక సందర్భాల్లో మాట్లాడుకొని ఒక ఎంఓయూ అనేది ఆల్రెడీ పెట్టుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన గౌడ పెద్దలు, మన లెజెండరీ లీడర్ సీనన్న చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం అది మన సుకృతం, మన అదృష్టం. అందరూ కూడా వచ్చిన గిఫ్ట్ అందరూ సీనన్న, రాజేష్ భాయ్, సీతల మల్లేశ్వర్ సార్, అలాగే మన గౌడ హాస్టల్ చక్రవర్తి సార్, విజయన్న, మదన్న, మన రమణన్న, జిఎన్ రావు అన్న అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని ముగించాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. Thank you Vijayana for this wonderful opportunity to all our families. Thank you so much. నిజంగా మీ అందరి సమక్షంలో ఇక్కడ రావడం, పాల్పంచుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ కార్డ్ని మనం లాంచ్ చేయడం, విజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీనికి ఇనిషియేట్ తీసుకున్నటువంటి అందరికీ, జీబీఎన్ ప్రభాకర్ గారికి, జీబీఎన్ కుటుంబ సభ్యులకు, మరియు రాజేష్ గారికి, రమణకు, విజయపాల్ గారికి, చక్రవర్తి గారికి, పెద్దల గారికి, సోదరులు అన్న మత్సూర్ గారికి, రాములు గారికి, జయన్ రావు గారికి, వచ్చినట్టు అందరికీ, ముఖ్యంగా మా లీడర్స్ అందరికి పేరు నమస్కారం.
చాలా సంతోషం. ఇప్పుడు కాదు విజయ్ గారు, నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలామంది చెట్టు కింద పైన యువత వృత్తిలో ఎవరు చనిపోరు వాళ్ళు. మన వృత్తే, మన గీతా వృత్తిలో ఎవ్రీ మంత్ ముగ్గురు చనిపోతారు చాలామంది, కాళ్ళు చేతులు విరిగిపోయింది. అప్పుడు నేను హాస్పిటల్లో చాలామందికి అడ్మిట్ చేసినా కూడా ఇమ్మీడియట్ ఎక్కువ మంది నల్గొండ వాళ్ళు అడ్మిట్ అయ్యేది. అప్పుడు నా దగ్గరకు వచ్చాక మీరు రెఫర్ చేయండి, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తా, తర్వాత నాకు ఏదైనా ఇప్పిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిద్దరు, కానీ రాకపోయినా పర్లేదు నేను చేస్తా అని చెప్పినప్పుడు చాలామందిని అక్కడ నేను వాళ్ళను అడ్మిట్ చేయించడం జరిగింది. దాదాపు ఒక 35 కోట్ల వరకు మన గీతా కార్మికులు చనిపోయిన వాళ్ళకు, ప్రమాదవశాత్తు చేయనటువంటి వాళ్ళకు దాదాపు 3 సార్లు ఒక దాదాపు 35 కోట్ల వరకు 35 కోట్లు అప్పుడు నేను ఇప్పించడం జరిగింది. మరి అంత ప్రమాదమైనటువంటి వృత్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, మన వృత్తి, కానీ ఇప్పటికి కూడా చనిపోతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నారు. అందుకని నేను ఆలోచన చేసి వైన్ షాప్స్ కూడా మనమే, వైన్లు కూడా కళ్ళుతో తయారు చేస్తారు, పురాణం ఉంది కనుక వైన్ షాప్లు కూడా మన వృత్తి అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు 15% మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి 15% ఇప్పించడం జరిగింది. అది ఒక మాట చేస్తే ఎవరు వచ్చినా కూడా పెంచుకుంటూ పోతారండి. ఈ ప్రభుత్వం కూడా 20% చేస్తారు రేపు మాకు ఎప్పుడైనా చేస్తారు. గవర్నమెంట్ 1000 రూపాయలు ఖచ్చితంగా చేయాల్సింది. అట్లా వాళ్ళు 20% చేస్తే మళ్ళీ మేము 30-40 ఇట్లా 60% వరకు తీసుకొస్తే దాదాపు ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రభాకర్ గారు టీం అంతా కష్టపడతా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెల రోజులకు 2 నెలలకు 1 ఇయర్కి మళ్ళీ రిటర్న్స్ వస్తాయి. కానీ ఇది ఉదయం చేస్తే ఉదయం అమ్మితే సాయంత్రం డబ్బులు వస్తాయి, ఉదయం మాల్ తీసుకొస్తే సాయంత్రం డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన 15% ఏంటంటే 75,000 కోట్ల టర్న్ ఓవర్ 50% వచ్చింది అనుకోండి. 50% వస్తే